హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ని ఎప్పుడైనా టేస్ట్ చేశారా? కంపల్సరీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వాటర్ మిలన్ని తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని మనం మధ్యలోకి కట్ చేసుకోవాలి. మనకి వాటర్ మిలన్ రెడ్ కలర్ అయితేనే చాలా స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు వాటర్ మిలన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి వాటర్ మిలన్లో ఉన్న సీడ్స్ని కూడా తీసేసుకోవాలి. మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే ఈజీగా మనకి మిక్సీలో బ్లెండ్ అయిపోతుంది. చూడండి, చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం పుదీనాని కూడా వేసుకుంటున్నాను. పుదీనా కేవలం ఫ్లేవర్ కోసం మాత్రమే. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ని తీసుకుంటున్నాను. ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వలన మనకి ఐస్ క్రీమ్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. ఇప్పుడు మనము ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 ఐస్ మౌల్డ్లను తీసుకున్నాను. మీరు గ్లాస్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ మిలన్ జ్యూస్ని కొంచెం కొంచెంగా మౌల్డ్లోకి వేసేసుకుందాము. ఇలా ఐస్ మౌల్డ్ లేకపోతే మనం టీ తాగే గ్లాస్లో కూడా వేసుకోవచ్చు. ఇలా అంతా వేసేసుకొని పైన క్యాప్తో కవర్ చేసుకోవాలి. ఇలా అంతా కవర్ చేసుకున్న తర్వాత మనం ఐస్ స్టిక్స్ని కూడా పెట్టుకొని 6 లేదా 7 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చక్కగా 7 గంటల తర్వాత మనం వాటర్లో ఒకసారి ఇలా డిప్ చేసుకొని అంతే ఐస్ క్రీమ్ని మనం సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో రుచికరమైన ఈ ఐస్ క్రీమ్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడా సమ్మర్లో చాలా ఎంజాయ్ చేస్తారు. అప్పటికప్పుడు మనకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఒకసారి వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.